రైతు సోదరులకు నమస్కారం. రైతు సోదరులందరికీ కొత్త విషయం అయితే చెప్పదలుచుకున్నాను. ఇక నా వెనకాల కనబడుతున్నది చూశారు కదా, ఇది స్టేకింగ్ విధానంలో కొన్ని రకాలైన కూరగాయలు పెట్టిండు. ఇలా పెడితే రైతులకైతే లాభం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన తోట చూద్దాం పదండి. మీకు ఒక జీకే క్వశ్చన్ అడగదలుచుకున్నాను. క్వశ్చన్ తెలిసిన వారు కామెంట్ చేయండి. క్వశ్చన్ ఏంటంటే, భాష వల్ల మనకు ఉపయోగం ఏంటిది? భాష, మన తెలుగు మాట్లాడుతున్నాం కదా, అట్లా మనకు భాష రావడం వల్ల, మనం మాట్లాడే భాష వల్ల మనకైతే ఉపయోగం ఏముంటుంది? ఎవరైనా ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి. ఓకే, తోటలోకి ఇట్లా పందిరైతే వేసుకున్నారు. ఎక్కువ మంది స్టేకింగ్ టమాటా కొయ్యలు వాతి చేస్తారు. ఇతనైతే పందిరి వేసి పందిరిలో కింద అయితే నాటుకున్నాడు. ఎండలు ఎక్కువైతే మీకు టార్పల్ వేస్తే కప్పుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇట్లా వేస్తే బెటర్ అని అనుకుంటున్నా. కింద అయితే డ్రిప్ వేసినాడు, డ్రిప్ కవర్ వరిసి డ్రిప్ వేసిండు. పందిరైతే చూడండి. ఇట్లా టమాటా ఉండి ఏమిందంటే ఇందులో ఎక్కువ శాతం ఖరాబ్ కాకుండా ఉంటుంది, వేస్టేజ్ కాదు. ధర ఎంత ఉన్నా ఎంత లేకున్నా వేస్టేజ్ కాకపోతే ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేస్తాయి. మేమైతే భూమి మీద వేసినప్పుడు టమాటా చాలా ఎక్కువగా ఖరాబ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎంత అంటే ఆల్మోస్ట్ 100కి 50%, 100% 100% ఖరాబ్ అవుతుంది. ఆ ఖరాబ్ అవుట్లో 50% ఖరాబ్ అయిన దాంట్లోనే మనకు 50% తెంపుకొని అమ్ముకోవడంలో లాస్ అవుతుంది మనకు. అదే 99% మనం తెంపగలిగితే, పెట్టెలో నింపగలిగితే దాంతో లాభాలు ఉంటాయి. 200 రూపాయలు పెట్టవేనా అని టమాటా కాయ తెంపితే మినిమం ఒక చెట్టుకు వచ్చేసి 2 కిలోల నుంచి 3 కిలోల టమాటా మినిమం వెళ్తుంది, తక్కువ అయినా అని. ఇట్లా స్టేకింగ్ చేస్తుంది కాబట్టి 5-6 కిలోలు వెళ్తుంది, పెట్టేస్తే వెళ్ళచ్చు టమాటా. ఇట్లా అందుకోసం ఇట్లా స్టేకింగ్ చేసుకుంటే పోతే మంచిగా ఉంటుంది. రైతులు అయితే సూపర్ పని. ఇటువంటి తర్వాత బీర పెట్టండి సైడ్కు, అంటే ఒకటే 2-3 రకాలు అయితే పెట్టుకుంటే దేనికి ఒకదానికి రేట్ ఎక్కువ, ఒకదానితో అయితే కవర్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మార్కెట్లో 100 రూపాయలు అయితే నడుస్తుంది బీరకాయ. బీర సుతం మినిమం ఒక 10 గుంటలు 20 గుంటలు పెట్టిండు. తోట అయితే నాకు బాగా నచ్చింది. ఇట్లా పెట్టుకుంటే బాగా బెటరు. ఇది మా ఫ్రెండ్ అయితే తోట. ఇది నేను చూసి చేస్తున్నాను, కాకపోతే ఈ రకంగా అయితే ఇంత పెద్ద ఎత్తున నాకు ల్యాండ్ లేదు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున వేయలేకపోయాను. తోట అయితే నాకు బాగా నచ్చింది. ఇట్లా చేసుకుంటే రైతులకైతే బాగా ఉపయోగపడుతుంది. ఇవి దోసకాయలు వచ్చేసి దోశ పెట్టిండు. ఒక 15 గుంటల దోశ పెట్టిండు. ఈ పక్కన కాకర ఉన్నది. ఈ కాకర తోట అయితే ఎండిపోయింది. ప్రస్తుతానికి దోసకాయలు అయితే వర్షాకాలం ఎక్కువ వస్తుంది, ఇలా కొద్దిగా నీళ్ళు పడితే గడ్డి మొలుతుంది. దోశ పెట్టిండు. 3 రకాల పంటలు వేసిండు. ఇప్పుడు మనం చూసినాక ఫస్ట్ టమాటో వేసినాం, తర్వాత బీర వేసినాం. ఇది దోశ పద్ధతి. ఈ 3 రకాల పంటలు పెట్టిండు అందులో తోటలో. ఎందుకంటే 3 రకాలు పెట్టడం వల్ల లాభాలు ఏంటంటే, ఒక పంట తక్కువ రేట్ వచ్చినా ఒక పంట ఎక్కువ రేట్ వస్తుంది, ఇంకో పంట ఎక్కువ రేట్ వస్తుంది. అందులో కలిసి వస్తుంది, రేట్ అనేది కలిసి రావడం వల్ల ఒకటే పంట పెడితే రేట్ రావచ్చు రాకపోవచ్చు. అందుకోసం 3 రకాల పంట పెట్టుకుంటే బెటర్ నాకు తెలిసి. సాఫ్ట్వేర్ జాబ్ లెక్క ఉంది, ఏంది కట్ట ఏముంది? నన్ను సావా చంపుతున్న పొద్దుల నుంచి ఫోన్ చేసుకుంటారు. ఎల్లైరా తెంపంరా అంటే, అరే ఎన్ని అయితే అన్ని తెంపరా అంటే, ఇగో మరి ఇట్లా చూద్దాం పైన తప్పిన కాదు. ఇంతకుముందు చూసాం కదా అతని తోట. ఇది గడ్డి లేకుండా అయితే నీట్గా సూపర్ ఉన్న తోట. చూడండి ఎంత మంచిగా ఉంది లైన్లో. ఈ బొంగులకి ఎన్ని పెట్టిన? బొంగులు బాగా ఉన్నావు. అవు బ్రో, అవునా? రైతులు ఇలా ఆలోచించి పని చేసుకుంటే బాగుంటుంది. ప్రతి ఒక్కరు జాబ్ అని కాకుండా వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటించినట్టయితే, మెలకువలతోటి ఆధునిక పద్ధతులతోటి లాభాలు అయితే గడించవచ్చు. పాత పద్ధతులను చేస్తే మాత్రం లాస్ అవుతుంది. చూడండి బీర అయితే బాగుంది.
ఇప్పుడు నిన్న ఇప్పుడు ఎక్కడైనా పూజ కట్టుండే కదా, ప్రతి వస్తువు ప్రాణకు ప్రతిదానికి పూజ కట్టుండేనా అన్ని. మరి ఇప్పుడు ఏ మిషన్ కూడా కాలేదు, ఏ మిషన్ అన్న ఇద్దామన్నా కానీ అన్ని మిషన్లకు పెట్టారు. ఇప్పుడు నైవేద్యం పెట్టి ఎత్తుకునేదాకా ముట్టరు అవి. టమాటా అయితే పూతకు వచ్చింది, ఇట్లా సుత్తిలో దారులతో అయితే ఇట్లా పందిరి వేసుకున్నారు. ఈ పందిరి కవర్ కప్పుకున్నాను. టమాటాకు నీడ అయితే సూర్యరశ్మి తగులుకొని కొద్దిగా తక్కువ అయితే వేయచ్చు, సూర్యరశ్మిని తక్కువ అయ్యేటట్టు అయితే వేసుకోవచ్చు. నాకు కావాలండి. ఓకే, మీకు జీలోకి వచ్చిన ఒకటి చెప్పాను కదా, భాష వల్ల మనకు ఉపయోగం ఏంటి అని. భాష వల్ల మనకైతే ఉపయోగం ఏంటంటే మొట్టమొదటి వ్యక్తీకరణ. మనలో ఉన్న వ్యవస్థను, మన మాటను వ్యక్తీకరించవచ్చు. ఎందుకంటే మనకు అవతల వ్యక్తి మన భాషకు చెందిన వ్యక్తి అయితే మనం అతనుకు చెప్పే విధానంలో చెప్పవచ్చు. వ్యక్తీకరణ అయితే ముఖ్యంగా వ్యక్తీకరణ అయితే చేయవచ్చు. లోపల మనోభావాలు అయితే చెప్పుకోవడానికి అవకాశాలు ఉంటాయి భాష వల్ల. భాష రాకపోతే మనం ఏం చేయలేము కాబట్టి భాష వల్ల ఇలాంటి అయితే ఉపయోగం ఉంటుంది. మీరైతే కామెంట్ చేయండి ఏమైతే భాషలో ఏ రకం ఉంటుందో, భాష వల్ల ఉపయోగం ఏంటో. నాకు తెలిసిన విషయం అయితే ఇది. ఇంకైతే ఇదే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. భావ వ్యక్తీకరణకైతే భాష అనేది ఉపయోగపడుతుంది. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదైతే పుచ్చకాయలతో పెట్టిండు. ఇది తర్బూజ్ అయితే మినిమం 10-15 గుంటలు. అట్లా పచ్చ డబ్బులు ఎందుకు దోమలు ఎక్కువ అటాక్ చేయకుండా, ఆ దోమ ఆకర్షణ బుట్టలు అంటారు వీటిని, అట్లా పెట్టుకోవడం వల్ల అయితే దోమ అయితే నివారణకు అయితే ఉపయోగపడుతుంది. ఇదంటే ఆధునిక టెక్నాలజీ అయితే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చిన విధంగా కామెంట్ అయితే చేయండి. కామెంట్ తెలిస్తే ఏంటంటే ఎక్కడ దాకా పోయింది, ఎంత దూరం నా అందుకోసం కామెంట్ చేయండి, లైక్, సబ్స్క్రైబ్, గంట అయితే కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్.